ఈ ఢిల్లీ బ్లాస్ట్ జరిగిన తరువాత అమెరికా రియాక్షన్ ఏమిటి అంటే 18 గంటల తరువాత వాళ్ళ వార్తాపత్రికలు ఒక కార్లో పేలుడు జరిగింది అంటే ఇది తీవ్రవాద దాడి అని అమెరికా వాళ్ళు ఎక్కడా చెప్పలేదు. అదే మీరు ఇజ్రాయెల్ని తీసుకున్నారు అనుకోండి, ఇది యాక్ట్ ఆఫ్ టెర్రర్, కాబట్టి మోదీ గారు వీళ్ళని కఠినంగా శిక్షించండి అని ఇజ్రాయెల్ యొక్క ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు క్లియర్గా చెప్తున్నారు. అంటే అదే మీకు పాకిస్తాన్లో అసీం మునీర్ ఒక ప్లాన్ వేశాడు, ఢిల్లీలో బ్లాస్ట్, ఇమీడియట్గా ఇస్లామాబాద్లో ఒక బ్లాస్ట్. సో ఇందులో ఎవరు మరణించాలి? ఇమ్రాన్ ఖాన్ యొక్క మనుషులు, అతని ఫాలోయర్స్, అతని లాయర్స్. సో వీళ్ళు మరణించాలి అంటే ఏంటి అర్థము? ఇమ్రాన్ ఖాన్ శాశ్వతంగా జైల్లో ఉండాలి. డెమోక్రసీ అండి, డెమోక్రటిక్ కంట్రీ పాకిస్తాన్, నమ్మాలి. సో ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ బయటికి వచ్చే అవకాశమే లేదు. ఎందుకు? అసీం మునీర్కి సర్వాధికారం ఇచ్చారు. సుప్రీంకోర్టు జడ్జి కూడా అసీం మునీర్ని ఏమీ అడగలేడు. ఇతని ఇష్టానుసారము ఏం చెయ్యాలన్నా పాకిస్తాన్లో చెయ్యగలడు. అంటే మీరు జ్యుడిషియరీ అనండి, ఎగ్జిక్యూటివ్ అనండి, లెజిస్లేచర్. సో ఈ సుప్రీం పవర్స్ కూడా అసీం మునీర్ని కదపలేరు. ఇదే పాకిస్తాన్లో నిజం. సో ఇప్పుడు ఇలాంటి అసీం మునీర్ ఏమిటి? అమెరికా వాడిని ప్రసన్నము చెయ్యాలి. సో వాడి మెప్పుదల పొందాలి అంటే ఇమ్రాన్ ఖాన్ని లేకుండా చెయ్యాలి. ఈ ప్లాన్ ప్రకారమే ఇస్లామాబాద్లో ఈ బ్లాస్ట్ చేశాడు. కానీ పాకిస్తాన్లోకి వచ్చిన ఈ పానిక్ సిచ్యువేషన్ని చూడండి. సో వస్తున్న వార్తలు భారత్ సరిహద్దుల్లో మీకు వందలలో పాకిస్తాన్ సైనికులను వీళ్ళు మోహరిస్తున్నారు. బలూచిస్తాన్కి వెళ్లాల్సిన రైళ్లనంతా ఆపేసి అక్కడ ఉండే సైనికులు మీరు అందరూ కూడా ఇమీడియట్గా ఇండియన్ బార్డర్స్కి వెళ్ళిపోండి. ఇది మీరు రాజస్థాన్ అనొచ్చు, గుజరాత్ అనొచ్చు, జమ్మూ అండ్ కాశ్మీర్ అనొచ్చు. ఏంటండి అసీం మునీర్లో ఈ పానిక్ సిచ్యువేషన్ ఏమిటి? సో నిన్న మాట్లాడాం, 5:30 సాయంత్రము మీకు క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ. సో ఇందులో వీళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నారు అంటే మీకు మన ఇండియన్ ఆర్మీ చీఫ్ మీకు ఉపేంద్ర త్రివేది ఈయనేమంటున్నారు అంటే ఇది ఒక యాక్ట్ ఆఫ్ టెర్రర్. సో ఇప్పుడు మేము యాక్ట్ ఆఫ్ వార్లో ఉన్నాం. సో ఆపరేషన్ సింధూర్ 1.0. సో దీన్ని ఒక మాదిరిగా మీరు చూసిన వాళ్ళు ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ 2.0ని చాలా చాలా మోడర్న్గా చూడబోతున్నారు. అంటే మా యొక్క వార్ టాక్టిక్స్ చాలా చాలా మోడర్న్గా ఉండబోతుంది, కొత్త రకమైన యుద్ధాన్ని ప్రపంచము చూడబోతుందని ఓపెన్గా ఈయన చెప్తున్నారు. ఏంటండి అంత పెద్ద నిర్ణయం వీళ్ళు ఏం తీసుకున్నారు అంటే మోదీ గారి వైపు నుంచి వస్తున్న వార్తలు సింపుల్ అండి. మనము మూలాల్లోకి వెళ్ళాలి. ఈ తీవ్రవాద దాడులు అనేది అఫీషియల్గా అనౌన్స్ చెయ్యాలి. దీని రూట్స్ ఎక్కడ దాకా అంటే పాకిస్తాన్ దాకా తీసుకువెళ్ళాలి కదా. అంటే మన మిలిటరీ శాటిలైట్స్ అంతా టోటల్గా మనం యాక్టివేట్ చేశాము. అలాగే రా ఏజెంట్లు అనండి, ఎన్ఐఏ అనండి, వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్క డేటా, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్. సో పోయిన వీడియోలో క్లియర్గా ఈ యూనివర్సిటీ రూమ్ నంబర్ 13 బిల్డింగ్ 17 మాట్లాడాం. ఇక్కడ ఒక గదిలో వీళ్ళందరూ కూర్చొని, ఈ డాక్టర్లు అందరూ కూర్చొని చేసిన ఈ కుట్ర ఏంటి అనేది మాట్లాడాం. కానీ దీని మూలాలు ఎక్కడ? పాకిస్తాన్, అమెరికా. సో ఈ ప్రముఖ జర్నలిస్ట్ ఈవిడతో ఉండే అసీం ఖాన్ అనబడే వ్యక్తి, ఇతను ఒక సిఐఏ ఏజెంట్. సో అమెరికాలో వాళ్ళ పొలిటికల్ అనాలిసిస్ట్. సో ఈ లింక్స్ ఏంటి? సో మొత్తం బయటికి తీయండి. టైం అంటారా 4 నుంచి 5 రోజులు. ఇప్పుడు మీరు పహల్గామ్ దాడులు చూశారనుకోండి, ఏప్రిల్ 22, 2025. ఆపరేషన్ సింధూర్ ఎప్పుడు? మే నెల 7వ తారీఖు. సో మీకు ఈ 14-15 రోజులు ఏం చేస్తారండి వీళ్ళు అంటే టోటల్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తారు. ఎందుకంటే ప్రపంచ దేశాలకు మీరు చెప్పాలి. ఇవాళ కూడా భారత్లో విపరీతమైన ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయండి, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, అలాగే మన ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్. యూరోప్లో ఇవాళ వస్తున్న వార్తలు ఏంటే హైయెస్ట్ లెవెల్లో భారత్ యొక్క ఎగుమతులు పెరిగాయి. అంటే ఇన్ని శాంక్షన్స్ అన్నా కూడా వాళ్ళు ఎక్కడా తగ్గడం లేదు. మీకు వేల కోట్లలో మన వ్యాపారం ఉంది. అలాంటిది ఈ ప్రపంచ దేశాలకు చెప్పాలి. పాకిస్తాన్ ఈ పని చేసింది.
అసీం మునీర్ ప్లాన్ ప్రకారమే ఒక సింపతి వేవ్ను క్రియేట్ చేయడానికి ఇస్లామాబాద్లో ఒక కార్ బ్లాస్ట్ అనేది చేశాడు. ఇందులో పోయిన వాళ్ళందరూ ఎవరు? ఇమ్రాన్ ఖాన్ యొక్క మనుషులు, అంటే అసీం మునీర్ యొక్క శత్రువులు. సో మీకు ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరుగుతుందన్నప్పుడు దానిని కూడా తనకి అనుకూలంగా మలుచుకోవడం, అంటే ఒక ఆర్మీ ఆఫీసర్ ఒక టిపికల్ పొలిటీషియన్ లాగా ఆలోచించడం అండి. సో ఇదంతా చేశాడు కదా. అమెరికా కూడా వాళ్ళకి చెప్తుంది కదా, ఇప్పుడు ఢిల్లీ బ్లాస్ట్ అన్నప్పుడు 18 గంటలు తీసుకున్న వాళ్ళు ఇస్లామాబాదులో బ్లాస్ట్ జరిగిందని గంటలో బాబోయ్ తీవ్రవాదులా, ఇది అమెరికా వాడు అంటే వాళ్ళకు క్లియర్గా తెలుసండి. సిఐఏ వాళ్లకు పాకిస్తాన్లో భారత్లో ఏం జరుగుతుందో క్లియర్గా వాళ్ళు తెలిసి పెట్టుకున్నారు. అసీం మునీర్ ఇదంతా డొనాల్డ్ ట్రంప్ గారికి చెప్పి చేయడమే. మీరు ఎక్కడ భయపడకండి, ఇబ్బంది పడకండి బాస్, ఆ భారత్ అంతు మనం చూద్దామని చెప్పి ఇలాంటి పని చేసినట్టు నాకైతే 100% అనిపిస్తుంది. ఈ టైంలో మనము 4 to 5 days టైం ఇచ్చాం. మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలి. ఎవరు? అజిత్ దోవెల్ గారికి ఈ పని అప్పచెప్పబడింది. దీనిని మనము టెర్రర్ అటాక్ అని క్లియర్గా, టెర్రర్ ఇన్సిడెంట్ అంటున్నారు. టెర్రర్ ఇన్సిడెంట్ టెర్రర్ అటాక్ తేడా ఉందండి. ఎందుకంటే ఒక వ్యక్తి, ఒక డాక్టర్ తనను తాను పేల్చుకొని, సో ఇప్పుడు మీరు చూడ్డానికి కార్ బ్లాస్ట్ లాగే ఉంటుంది. అంటే ఒక కార్లో ఒక గ్యాస్ సిలిండర్ ఉంది, ఇది పేలింది అనుకోండి. సో దాన్ని మనం ఏమంటాము? ఒక యాక్సిడెంట్ అంటాం. కానీ ఇక్కడ డాక్టర్ ఒమర్ అనబడే వ్యక్తి, ఇతను వాడిన కారు ఇది ఎక్కడ నుంచి వచ్చింది, 20 రోజుల పాటు ఎక్కడ ఉంది, ఎవరి వద్ద ఈ కార్ని కొన్నారు, వీళ్ళ మూలాలు ఏమిటి చూసారంటే మీకు పుల్వామా నుంచి మొదలైందండి. ఈ కారు 20 రోజుల పాటు ఆ యూనివర్సిటీలోనే ఉన్నట్టుగా మీకు సీసీ ఫుటేజ్ ఫోటోలతో మనం ఇవాళ ప్రూవ్ చేసాం. ఎందుకంటే మనకు ఆధారాలు కావాలి. పాకిస్తాన్ని టార్గెట్ చెయ్యాలి అంటే మనకు సర్వము సిద్ధము చేసుకొని అప్పుడు ఈ పనిలో దిగాలి. కానీ మీరు పాకిస్తాన్ ఇదంతా మాకు ముందే తెలుసు అన్నట్టుగా ప్రవర్తించడం. అసీం మునీర్ యొక్క యాక్షన్ చూశారు అనుకోండి, ఎప్పుడైతే ఢిల్లీ బ్లాస్ట్ జరిగిందో ఇమీడియట్గా ఇస్లామాబాద్ బ్లాస్ట్ అన్నాడు. వెంటనే గుజరాత్ వద్ద, రాజస్థాన్ వద్ద, ఇంకా నిన్న ఒక వార్త, రాజస్థాన్ సరిహద్దుల్లో మీరు ఎవరు కూడా తచ్చాడకండి అని చెప్పి మనము ఒక నోటీస్ ఇచ్చాం. అంటే ఏంటి? భారత్ ఇక్కడ ఏమైనా దాడులు చెయ్యబోతుందా? అలా కాదు, మనము ముందే వాళ్ళకి నోటీస్ ఇస్తున్నాం. ఎందుకు? పాకిస్తాన్ సైనికులు ఆల్రెడీ అక్కడికి వచ్చి ఉన్నారు. సో వీళ్ళకి ఇది ముందే తెలుసా? ఈ విషయాన్ని మనం పట్టుకుంటే ఎలా వాళ్లకు తెలిసింది? జైషీ మహమ్మద్ అంటాం, అల్ ఖైదా అంటాం, ఓకే. వీళ్ళు అంటే వీళ్ళ హెడ్స్ ఉంటారు చూసారా, ఎప్పుడు కూడా పాకిస్తాన్ నుంచే కదా ఆపరేట్ చేస్తారు. అలాంటిది పాకిస్తాన్ నుంచి ఏవైనా ఫోన్ కాల్స్ ఈ డాక్టర్లకి యూనివర్సిటీకి వచ్చిందా? ఒకవేళ వచ్చిందంటే దాన్ని ట్రాక్ చెయ్యాలి. అలాగే యూనివర్సిటీ గది అంటున్నారు చూసారా, ఎప్పుడు మూసే ఉంటుంది. మీకు ఎవరెవరో స్ట్రేంజర్స్, విజిటర్స్ వస్తూ ఉంటారు. ఆ టైంలోనే ఈ గదిని తెరుస్తారు. లోపల మీకు చాలా పెద్ద లెవెల్లో సీక్రెట్ మీటింగ్స్ జరుగుతాయి. సో ఈ మీటింగ్స్ ఏమిటంటే ఎలాంటి పేలుడు పదార్థాలను ఎక్కడి నుంచి మనము తీసుకురావాలి. ఇవాళ మనం మాట్లాడుతున్న 2300 కేజీల ఈ పేలుడు పదార్థాలు సకానికి సగం నేపాల్, బంగ్లాదేశ్ బార్డర్ నుంచి. సో ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే పాకిస్తాన్ని పక్కన పెట్టండి, ఇదే అవకాశంగా తీసుకొని మనం బంగ్లాదేశ్ మీద దాడులు చేసాము అనుకోండి, అప్పుడు వాళ్ళకి బుద్ధి చెప్పినట్టు అవుతుంది. ఎందుకంటే బంగ్లాదేశ్ సరిహద్దులు అనేది క్లియర్గా ఆధారాలతో మనకు కనిపించడము, ఒక్కసారి మనం సర్విలెన్స్ పెట్టి మన శాటిలైట్ ఇమేజెస్ తీసి అవును బంగ్లాదేశ్లో ఉండే తీవ్రవాదులే ఈ బ్లాస్ట్కు సంబంధించిన మెటీరియల్ను పంపించారు అంటే మనం ఫరీదాబాద్ గ్రామాల దగ్గర నుంచి సేకరించిన ఎవరు? యూనివర్సిటీ డాక్టర్లు, వీళ్ళు సేకరించారు. కానీ సకానికి సగము నేపాల్, బంగ్లాదేశ్ సరిహద్దులో నుంచి వచ్చినట్టుగా వార్తలు. అప్పుడు మీరు బంగ్లాదేశ్ని క్లియర్గా టార్గెట్ చెయ్యొచ్చండి. ఇది అసీం మునీర్ పనే అని మనము ఎస్టాబ్లిష్ చెయ్యగలిగేమో అనుకోండి. వార్ ఆన్ టెర్రర్ అని ఏదైతే మాట్లాడుతున్నారో మీకు ఆపరేషన్ సింధూర్ 2.0 దీనిని మీరు స్టార్ట్ చేయగలరు. ఇక్కడే మనం ప్రస్తుతం ఉన్నాము. సిసిఎస్ మీటింగ్లో తీసుకోబడిన అతి కీలకమైన నిర్ణయాలు ఈ ఇన్ఫర్మేషన్ మీదే ఆధారపడి ఉంది. మరి ఇప్పుడు పాకిస్తాన్లో జరుగుతున్న అంటే ఈ పానిక్ బటన్ అనే దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? మీకేం అనిపిస్తుంది? వాళ్ళు ఆల్రెడీ మనం యుద్ధము చెయ్యబోతున్నామని పసిగట్టారా? మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? కామెంట్స్లో రాయండి.
మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.